పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను నేను ప్రత్యేకంగా ఎవరెవరైతే యొక్క దివ్యవాణి ఛానల్లో పనిచేస్తూ ఉన్నారో ఆ సిబ్బంది గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యముగా ఈ యొక్క దివ్యవాణి ఛానల్ బాగా అభివృద్ధి కావాలని చెప్పేసి, ఈ యొక్క దివ్యవాణి ఛానల్ ద్వారా ఎంతోమంది దేవుని యొక్క వాక్యాన్ని విని మరి వారు రక్షణ పొందాలి అని చెప్పేసి ఎవరైతే ప్రత్యేక విధంగా ఈనాటి దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారో వాళ్ళ గురించి నేను ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. వారి యొక్క కుటుంబం గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మంచి బలాన్ని, శక్తిని ప్రసాదించాలని, వారు చేసే ప్రతి పని కూడా సఫలీకృతం కావాలని చెప్పేసి మరి యొక్క దివ్య బలి పూజలో మీరందరూ కూడా ప్రార్థించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మనము పట్టణాల్లో చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని చూస్తాము. దేవుడు దయామయుడు, కరుణామయుడు,
ప్రేమ కలిగినటువంటి వాడు. మనము మానవులము, ఎన్నో బలహీనతలతోటి మనము జీవిస్తూ ఉంటాము. ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. అవన్నీ వచ్చినప్పుడు మన మీద కనికరం చూపించేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన దరి మనం చేరి ఆయన ప్రార్థన చేస్తే మన యొక్క ప్రార్థన విని మనల్ని రక్షిస్తాడు అని చెప్పేటువంటి యొక్క విశ్వాసాన్ని కోల్పోయి కొన్ని సందర్భాల్లో మరి ఆ విధంగా జీవిస్తూ ఉంటాము. అందుకే ఈరోజు పట్టణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే అటువంటి సమస్యలకు గురవుతామో మనం వెంటనే ప్రభువుని ప్రార్థించిన, విశ్వాసముతో ఆయన దరికి చేరిన ఆయన ఈ సమస్యల నుండి, బాధల నుండి మనల్ని రక్షిస్తారని చెప్పేసి ఈనాటి పట్టణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము మరి ఇటువంటి కనికరము గల దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోయిన సందర్భాలు ఉన్నాయా? ఒకవేళ అలా ఉంటే దేవుని యొక్క క్షమాపణను కోరుకొని మరి మన యొక్క విశ్వాసాన్ని దృఢపరచమని, పెంపొందించమని ఆ ప్రభువును ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైనవు సర్వేశ్వర, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్ములను ఇచ్చట సమైక్యపరచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింప మాకు నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. విశ్వాసం వలన వారు దేశములనే ఎదుర్కొని గెలుపొందిరి. మన కొరకు దేవుడు మరింత ఉత్తమమైన ప్రణాళికలను నిర్ణయించెను. హెబ్రీలకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 32వ వచనం నుంచి 40వ వచనం వరకు. సహోదరులారా, ఇంకనూ చెప్పవలెనా? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు చాలినంత సమయము లేదు. విశ్వాసము వలన వారు దేశములనే ఎదుర్కొని గెలుపొందిరి. న్యాయమైన వానిని మాత్రమే చేసి దేవుని వాగ్దాన ఫలమును పొందిరి. వారు సింహముల నోళ్లను మూసిరి, భయంకరమైన అగ్నులను చల్లార్చిరి, ఖడ్గముల మూలమున మృత్యువాత పడకుండా తప్పించుకొనిరి. వారు బలహీనులైనను బలవంతులుగా మారిరి. వారు యుద్ధములందు మహాశక్తిమంతులై శత్రు సైన్యములను ఓడించిరి. విశ్వాసము వలన స్త్రీలు మృతులైన తమ వారిని పునర్జీవితులుగాను పొందగలిగిరి. ఇతరుల స్వేచ్ఛను అంగీకరింపక శ్రేష్టమైన జీవితమును పొందుటకై హింసింపబడి మరణించిరి. కొందరు వెక్కిరింపబడి కొరడా దెబ్బలు తినిరి. మరికొందరు బంధింపబడి చెరసాల యందుంచబడిరి. వారు రాళ్లచే కొట్టబడిరి, రంపములచే మధ్యకు కోయబడిరి, కత్తితో నరకబడిరి. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు తోళ్లను కప్పుకొని శ్రమలు హింసలు పడుచు దరిద్రుల వలె వారు వీధుల వెంట తిరిగిరి. ఈ ప్రపంచము వారికి యోగ్యమైనది కాదు. శరణార్థుల వలె వారు ఎడారులలోను పర్వతముల యందును సంచరించుచు గుహలలోను సొరంగములలోనూ తలదాచుకొనిరి. వారి విశ్వాసము వలన వారు ఎంతటి ఘనతను సాధించితిరో గదా. అయినను దేవుడు వాగ్దానమునర్చినది ఏదియో అది వారు పొందలేదు. ఏలన మన కొరకు దేవుడు మరింత ఉత్తమమైన ప్రణాళికను నిర్ణయించెను. మనతోనే
వారిని పరిపూర్ణులను చేయవలననియు ఆయన ఆశ్రయము. ఇది ఏలిన వారి వాక్కు. ఈశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువును నమ్మేడు వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండు. ప్రభువు నీ పట్ల భయభక్తులు చూపువారికి నీవు ప్రశస్త భాగ్యములు ఎన్ని అయినను దయచేయుదువు. ఎల్లరూ చూచుచుండగా నిన్ను నమ్మిన వారికి నీవు దొడ్డ భాగ్యములను ప్రసాదింతువు. అందరూ ప్రభువు నమ్మెడు వారందరూ ప్రభువును నమ్మిడి వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండు. నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా ఉంచుకొందువు. దుష్టుల కపటోపాయముల నుండి వారిని రక్షింతువు. అందరూ ప్రభువు నమ్మెడు వారందరూ ప్రభువును నమ్మిడి వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండు. నేను విపత్తులలో ఉన్నప్పుడు ప్రభువు నా కొరకు అద్భుత కార్యములు చేసెను. అతనికి స్తుతి కలుగునుగాక. అందరూ ప్రభువు నమ్మెడు వారందరూ ప్రభువును నమ్మిడి వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండు. నేను భయము చెంది తిని నీ సన్నిధి నుండి నన్ను గెంటివేసి వదిన తలచితిని. కానీ నేను నీకు మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. అందరూ ప్రభువును నమ్మెడు వారందరూ ప్రభువును నమ్మిడి వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండు. ప్రభు భక్తులారా, మీరు ప్రభువును ప్రేమింపుడు. అతడు తన దాసులను కాపాడును, కానీ అతడు గర్వాత్ములను కఠినముగా దండించును. అందరూ ప్రభువు నమ్మెడు వారందరూ ప్రభువును నమ్మిడి వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండు. నాదనాదాలు మేళవించగా పల్లవించెను ప్రభాత వేదం. నాదనాదాలు మేళవించగా పల్లవించెను ప్రభాత వేదం. ఆలకించుడి ఓ ప్రజలార, ఆలకించుడి ఓ ప్రజలార. యేసునాథుని ప్రేమ సుబోధం, యేసునాథుని ప్రేమ సుబోధం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము వచనములు 1 నుంచి 20 వరకు. అప్పుడు యేసు శిష్యులతో కలిసి సరస్సునకు ఆవలనున్న గరాసేనుల దేశమును చేరిరి. యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యము పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి ఆయన యొద్దకు వచ్చెను. సమాధులలో నివసించుచున్న వానిని గొలుసులతో కూడా బంధింప ఎవరికిని సాధ్యము కాకుండెను. అనేక పర్యాయములు వానిని ఇనుపు గొలుసులతో కాలు చేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను త్రింపివేయుచుండెను. కనుక వాడు ఎవరికిని స్వాధీనము కాకపోయెను. ఇట్లు వాడు రాత్రింబవళ్ళు సమాధులయందును కొండ కోనలయందును నివసించుచు అరచుచుండెను. పలుగురాళ్లతో తనను తాను గాయపరుచుకొనుచుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి, సర్వోన్నతుడవగు దేవుని కుమారా యేసు, నా జోలికి నీకేలా, నన్ను హింసింపవలదు, దేవుని సాక్షిగా ప్రధేయపడుచున్నాను అని మొరపెట్టెను. ఊరి
అపవిత్రాత్మ వీని నుండి వెడలి పొమ్ము అని ఆయన శాసించినందున అతడట్లు మొరపెట్టెను. పిమ్మట ఆయన, నీ పేరేమి అని వానిని ప్రశ్నించెను. వాడు అందులకు, మేము అనేకులము, అందుచేత నన్ను దళము అని పిలిచెదరు. మమ్ము ఈ దేశము నుండి తరిమివేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనెను. అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను. మమ్మ అందరూ ఆ పందుల మందలో ప్రవేశింప అనుమతి దయచేయుడు అని ఆ దెయ్యములు ఆయనను ప్రార్థించెను. ఆయన అట్లే అనుమతించెను. అంతటా ఆ భూతములు ఆ పందులలో ప్రవేశించెను. రమారమి 2000 సంఖ్య గల ఆ మంద నిట్ట నిలువుగానున్న మిట్ట నుండి సరస్సులో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. అప్పుడు పందులను మేపువారు పరుగెత్తి పట్టణములలో పరిసరపు పల్లె పట్టులలో ఈ సమాచారమును ప్రచారము చేసిరి. ఆ దృశ్యమును చూడ జనులు గుమికూడి వచ్చిరి. దళము అను దెయ్యము పట్టినవాడు వస్త్రములు ధరించి స్వస్థుడై కూర్చుండి ఉండుటను చూచి వారు భయపడిరి. పందుల వృత్తాంతమును దయ్యములు పట్టిన వాని కథను విని చూచిన వారు ఇతరులకు దానిని తెలియజేసిరి. తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనను ప్రార్థించిరి. అంతటా యేసు పడవనెక్కునప్పుడు, నన్ను మీ వెంట రానిండు అని ఆ దయ్యము పట్టినవాడు ప్రార్థించెను. అందుకు ఆయన సమ్మతింపక, నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు పోయి ప్రభువు నిన్ను కనికరించి నీకు చేసిన మేలును గూర్చి వారికి తెలియచెప్పుము అని వానిని ఆజ్ఞాపించెను. వాడు పోయి యేసు తనకు చేసిన ఉపకారమును గూర్చి దెకపోలి ప్రాంతమున ప్రకటింపసాగెను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది ప్రభువు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఇది ఇటలీ దేశములో ఆర్కోర్లే అనేటువంటి గ్రామములో నిజంగా చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటన. బెప్పో సాలా అనేటువంటి అబ్బాయికి 8 సంవత్సరాలు. 6 మంది సంతానములో ఇతడు పెద్దబ్బాయి. అయితే నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి అతను ఈ బెప్పేసాల. అగ్గిపెంటలాంటి ఇల్లు, 6 మంది వాళ్ళమ్మ, నిద్రపోవటానికి కూడా సరిగా సరిపోయినటువంటి స్థలము. అయితే మనకు తెలుసు, చలికాలం అప్పుడు ఇటలీ దేశంలో చాలా భయంకరమైనటువంటి చలి వచ్చినప్పుడు మరి ఆ చిన్న ఇంట్లో మరి నిరుపేద కుటుంబం, కట్టుకోవటానికి కూడా మంచి ఉన్ని బట్టలు లేవు, తర్వాత వాళ్ళు కప్పుకునేదానికి ఉన్ని దుప్పట్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఎలా ఆ చలిని తట్టుకోవాలి? చలికాలం వస్తుందంటే భయం, చలికాలం పోయిందని అమ్మా అని చెప్పేసి ఊపిరి పీల్చుకున్నా మళ్ళీ చలికాలం వచ్చేటప్పుడు మరి భయపడుతూ ఉండేవాళ్ళు. అయితే ఒకసారి ఈ బెప్పో సాలా వాళ్ళ అమ్మ ఆ పక్కింటి పిన్నితోటి మాట్లాడుతూ ఉంటే ఈ బెప్పో సాలా ఆ మాటలను విన్నాడు. ఇంకా భయపడిపోయాడు. ఎందుకు ఇంకా భయపడిపోయాడంటే, మళ్ళీ చలికాలం వస్తుందే అని అయితే కాదు, ఎందుకంటే కాలాన్ని ఎవరం కూడా ఆపలేము. చలికాలాన్ని, ఎండాకాలాన్ని, కాలాన్ని ఎవరిని ఆపుతాము? మన చేతుల్లో లేవు. దానికి కాదు, మళ్ళీ చలికాలం వస్తుంది అని చెప్పేసి ఆయన భయపడలేదు. అయితే ఇక 2 నెలల్లో మరలా నేను ఇంకొక బిడ్డకు జన్మని ఇవ్వబోతున్నాను అని చెప్పేసి ఆ బెప్పోసాల వాళ్ళ అమ్మ ఆ పక్కింటి ఆ పిన్నికి చెప్పటము ఈ యొక్క బెప్పోసాల విన్నాడు. అందుకు భయపడ్డాడు. ఎందుకు? నాకే ఈ విధంగా పెద్దొన్నై ఉండి ఇంత చలికి నేను తట్టుకోలేకపోతున్నానే, మరి ఇక 2 నెలల్లో నాకు ఒక బుజ్జి తమ్ముడో లేకపోతే బుజ్జి చెల్లెలో మరి రాబోతుంది, మరి ఆ బుజ్జి చెల్లెలు కానీ తమ్ముడు కానీ ఎలా ఈ చలి భరిస్తాడని చెప్పేసి భయపడను ఆయన మొదలుపెట్టాడు. రాత్రి నిద్రపోలేదు. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళాడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ స్కూల్ టీచరు, సత్యోపదేశం బోధించేటువంటి టీచరు చెప్పినటువంటి మాట గుర్తొచ్చింది. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఏంటి ఆ మాట? మనము విశ్వాసముతోటి, భక్తితోటి మనం దేవుణ్ణి ఏదడిగినా కూడా మనకు దేవుడు దయచేస్తాడు అనేటువంటి మాట
ఈ బెప్పో సాలాకి గుర్తొచ్చి మరుసటి రోజు మరలా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక పేపర్లో కొంత రాసుకొని ఆ పేపర్ జోబులో పెట్టుకొని మరి సాయంత్రం ఒక పెద్ద కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన కొనుక్కున్నటువంటి ఒక గాలి బుడగ, ఆ గాలి బుడగకు దారం కట్టేసి బాగా దాన్ని ఊది దానికి దారం కట్టి ఆ దారానికి ఆయన రాసినటువంటి ఒక ప్రార్థన రాశాడు. ఆ ప్రార్థన పేపర్ని ఆ దారానికి చుట్టి ఆ కొండ మీద నుంచి ఆయన గాల్లో విసిరేశాడు. అయితే ఆ పేపర్లో ఏం ప్రార్థన రాశాడంటే, తండ్రి దేవుడా, ఏమడిగినా కానీ మీరు నాకు దయచేస్తారని చెప్పేసి నేను మా టీచర్ ద్వారా విన్నాను. అదే నమ్మకంతోటి నేను అడుగుతున్నాను. ఏమడుగుతున్నానంటే, ఇక కొన్ని రోజుల్లో నాకు బుజ్జి తమ్ముడు కానీ బుజ్జి చెల్లెలు కానీ రాబోతూ ఉంది. చలికి తట్టుకోలేకపోతూ ఉన్నాను నేనే, మరి ఏ విధంగా వాళ్ళు తట్టుకుంటారు? కాబట్టి నాకు ఏ విధంగా అయినా సరే ఒక ఉన్ని దుప్పట్లు తర్వాత ఉన్ని బట్టలు మేము కట్టుకునేదానికి మాకు నువ్వు ఎట్లయినా సరే పంపాలి ఒక 2 రోజుల్లో. ఇట్లు ప్రేమతో బెప్పో సాలా అని చెప్పేసి పేపర్లో రాసి ఆ దారానికి కట్టి ఆ బుడగను గాల్లో వదిలేశాడు. అయితే ఆ బుడగను వదిలిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత స్కూల్కి పోయి వచ్చిన వెంటనే ఆ బెప్పో సాలా వాళ్ళ అమ్మని అడుగుతూ ఉన్నాడు, అమ్మా బట్టలు వచ్చాయా, దుప్పట్లు వచ్చాయా అని చెప్పేసి వాళ్ళ అమ్మని అడుగుతుంటే వాళ్ళమ్మ షాక్ అయింది. ఇదేంటి, ఆశ్చర్యపోయింది. ఏంటి స్కూల్కి పోయి రాగానే ఈ విధంగా అడుగుతున్నాడు, బట్టలు వచ్చాయా లేకపోతే ఆ ఉన్ని దుప్పట్లు వచ్చాయా అని అడుగుతున్నాడు, ఏంటి ఏమైంది అంటే అప్పుడు ఆ బెప్పో సాలా చెప్పాల్సి వచ్చింది అసలు విషయం. వాళ్ళమ్మకి చెప్పాల్సి వచ్చింది. ఏమని? ఇదిగో ఈ విధంగా నువ్వు చెప్తూ ఉంటే పక్క పిన్నికి నేను విన్నాను, మరి ఆ చిన్న పిల్లలు ఎవరు ఎలా తట్టుకుంటారు, చెల్లి కానీ తమ్ముడు కానీ ఎలా తట్టుకుంటారు, అందుకే నేను ఈ విధంగా లెటర్ రాశాను దేవుడికి, నాకు ఎట్లయినా సరే 2 రోజుల్లో ఇవి నాకు రావాలని చెప్పేసి లెటర్ రాశానమ్మా అని చెప్తే వాళ్ళమ్మ నవ్వుకొని, నాయన ఇది కాదు ప్రార్థించే విధానం, ఇది కాదు అని చెప్తే పాపం వాళ్ళ కొడుకు బాధపడతాడేమో అని చెప్పేసి, అవునా నిజమే, ఈ విధంగా మనం అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు నాయనా అని చెప్పేసి వాళ్ళమ్మ అబ్బాయితో అనింది. ఇంకేంటంటే అసలు విషయం, జరిగిన విషయం, మరుసటి రోజే పోస్ట్ మ్యాన్ ఒక పార్సల్ తోటి వాళ్ళ ఇంటికి వచ్చాడు. షాక్ అయిపోయింది, మళ్ళీ వాళ్ళమ్మ షాక్ అయింది. దాంట్లో ఏమున్నాయో తెలుసా? ఉన్ని దుప్పట్లు తర్వాత ఉన్ని బట్టలు దాంట్లో ఉన్నాయి. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, అసలు విషయం ఏంటంటే ఆ అబ్బాయి కొండ మీద నుంచి రాసిన లెటరు ఆ యొక్క గాలి బుడగతో పాటు వెళ్ళి అది పోయి ఒక ప్రదేశంలో ఒక పొలంలో పడింది. ఆ పొలంలో పడ్డప్పుడు ఆ పొలము యజమాని వచ్చి ఏంటా ఈ యొక్క దారానికి బుడగ ఉంది, పేపర్ ఉందని చెప్పేసి ఏదో లెటర్ ఉందని చెప్పేసి దాన్ని తీసుకొని చదివాడు. చదివినప్పుడు ఈ యొక్క పసి కోన యొక్క మాటలు ఆ యొక్క పొలము యొక్క యజమాని హృదయాన్ని కదిలించేసి వెంటనే ఆయన స్పందించి షాప్కి వెళ్ళి ఆ ఉన్ని దుప్పటి ఆ ఉన్ని బట్టలు కొని వెంటనే పోస్ట్ మ్యాన్ ద్వారా, ఎందుకంటే దాంట్లో ఈ అబ్బాయి అడ్రస్ కూడా రాస్తున్నాడు కాబట్టి ఆ యజమాని ఈ బట్టలన్నీ కూడా ఆ యొక్క అడ్రస్కి పోస్ట్ చేయటం వల్ల ఆ పోస్ట్ మ్యాన్ పార్సల్ తీసుకొని అక్కడికి వచ్చాడు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, చూడండి, విశ్వాసముతోటి నమ్మికతోటి మన తండ్రిని మన దేవుణ్ణి మనం ఏమడిగినా కానీ ఏదో ఒక రూపం, ఏ రూపమైనా కానీ, చూడండి ఈరోజు ఎలా జరిగిందో, ఏదో ఒక రూపములో దేవుడు మనకు తప్పకుండా దయచేస్తాడు అనేటువంటిది ఇది కథ కాదు, నిజంగా జరిగినటువంటి సంఘటన. ఆయన బాధపడ్డాడు, ఆ బెప్పో సాలా ఎంతో బాధపడ్డాడు, చలికి బాధపడ్డాడు, వాళ్ళమ్మ బాధపడుతూ ఉంది, మిగతా వాళ్ళు తమ్ముళ్ళు బాధపడుతూ ఉన్నారు, చెల్లెళ్ళు బాధపడుతూ ఉన్నారు, ఇక వచ్చేటువంటి బుజ్జి పిల్లలు కూడా బాధపడతారనేటువంటి ఆ బాధలో ఏం చేయాలో అర్థం కాక దేవుడి మీద ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసముతోటి నాకు ఇది కావాలి, నాకు పంపించు అని ప్రార్థన చేశాడు. చూడండి, ఏదో ఒక రూపంలో దేవుడు పంపించాడు. బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనం గనక నిజమైనటువంటి విశ్వాసముతోటి ప్రభువుని అడిగితే తప్పకుండా దయచేస్తాడు. ఈరోజు చూసాం సూసెస్ పట్టణంలో ఆ అబ్బాయికి దెయ్యం పట్టింది, సమాధుల దొడ్లో ఆయన నివసిస్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి చండాలంగా ఉండేటువంటి ఆ యొక్క స్థలములో మనకు సమాధి దగ్గరికి పోవాలంటేనే భయం, రాత్రిపూట కానీ ఎప్పుడైనా కానీ, అటువంటి దగ్గర ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయిని అవమానపరుస్తూ ఉన్నారు, రాళ్లతో కొడుతూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ఎంత అవమానపడుతుండో ఎవరికి తెలుసు, ఎంత బాధపడుతున్నారో ఎవరికి తెలుసు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, అప్పుడు గెరాసేను ప్రాంతానికి ప్రభువు పోయినప్పుడు ఆ ప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళాడు.
ఈ సందర్భంలో నాకు ఇంకొకటి గుర్తొస్తుంది. నేను ఎలిమెంటరీ స్కూల్ మా ఊర్లో సిద్ధాయపాలెం గ్రామం, ప్రకాశం జిల్లా, నేను 4-5 తరగతిలో చదివేటప్పుడు మా ఊరికి ఒక ఆమె వచ్చేది. చింపిరి గుడ్డలతోటి తలంతా కూడా చింపిరిగా పెట్టుకొని వస్తే పిల్లలు ఆ ఇంటర్వెల్ ఎవరన్నా వచ్చారే మన ఊరికి గుబిల్ది వచ్చింది అనేవాళ్ళు. ఇదే మాట నాకు బాగా గుర్తుంది. గుబిల్ది వచ్చింది, పిచ్చిది వచ్చింది అంటే అప్పుడప్పుడు వస్తూ ఉండేది ప్రక్క ఊరి నుంచి. అన్నప్పుడు అందరూ కూడా వెళ్ళి ఆ స్కూలుకు పోకుండా చిన్నపిల్లలుగా నేను కూడా ఉన్నాను వాళ్ళల్లో పోయేసి ఆ మీద రాళ్ళు వేయటమో, నవ్వటమో, ఎగతాళి చేయటమో అలా చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు నేను ఈ పఠనం చదివినప్పుడు నాకు అదే సంఘటన గుర్తొచ్చి ఆ మనిషి ఎంత బాధపడి, ఎంత పిచ్చి అయినప్పటికీ కూడా తర్వాత మనం చేసినటువంటి ఒక విషయాలను గురించి ఎంత బాధపడి ఉంటుందో ఆమెను చెప్పేసి నేను చాలా బాధపడ్డాను. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, నిజమే, మరి ఇతను ఎంత బాధపడి ఉంటాడు. అందుకే మరి ప్రభువు దగ్గరికి వచ్చిన వెంటనే ఆయనకు పట్టినటువంటి దెయ్యం వదిలిపెట్టిందా? ఏమంటుంది? దేవుని కుమారా యేసు, నా జోలికి నీకేలా, నన్ను హింసింపవలదు అంటుంది. అది ఎవరనింది? ఆ అబ్బాయి కాదు పాపం, ఆ అబ్బాయిలో ఉన్నటువంటి దెయ్యం అంటుంది. ఎందుకంటే దెయ్యానికి దేవునికి పడదు. దెయ్యం యొక్క రాజ్యం వేరు, దేవుని యొక్క రాజ్యం వేరు. దెయ్యం యొక్క రాజ్యం వినాశకరమైనటువంటి రాజ్యం, అశాంతికరమైనటువంటి రాజ్యం, అపవిత్రమైనటువంటి రాజ్యం. కానీ దేవుని రాజ్యం శాంతికరమైనటువంటిది, ప్రేమతో కూడినటువంటి రాజ్యం, న్యాయానికి సంబంధించిన రాజ్యం, నీతిప్రయమైనటువంటి రాజ్యం. కాబట్టి ఇద్దరికి పడదు. కాబట్టి ఇదిగో నువ్వు వెళ్ళిపో నా దగ్గర నుంచి అని చెప్పేసి అంటూ ఉంది. ఎవరు? ఆయనలో ఉన్నటువంటి ఆ దెయ్యం అంటూ ఉంది. కానీ ప్రభు వదిలిపెడతాడా? ఎందుకు వదిలిపెట్టలేదు? తన బిడ్డ ఈ యొక్క దెయ్యము ఒక బ్లాక్గా, ఒక అడ్డంకుగా అక్కడ ఉండి ప్రభు యొక్క రక్షణను చేకూర్చేదానికి ఇది బ్లాక్గా ఉంది కాబట్టి, అడ్డంకుగా ఉంది కాబట్టి ఈ దెయ్యాన్ని ఎలా ఆయన చెప్పి విడగొట్టేసి ఆ బిడ్డను తన రాజ్యంలో చేర్చుకోవాలి. ఆ యొక్క సంతోషకరమైనటువంటి నీతి, న్యాయము, ఆనందముతో చేకూరినటువంటి ఆ యొక్క రాజ్యములో ఆ బిడ్డను చేర్చుకోవాలని చెప్పేసి ప్రభు అనుకున్నాడు. కాబట్టి ప్రభు అపవిత్రాత్మ, ఓరి అపవిత్రాత్మ వీని నుండి వెళ్ళిపో అని చెప్పేసి ఆ బిడ్డకు స్వస్థతనిచ్చాడు, ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడు. చూడండి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, అప్పుడు ఎంత సంతోషపడ్డాడు, ఎంత ఆనందపడ్డాడు. వెంటనే ఏమన్నాడు? ఇదిగో నేను నీతో వస్తానని చెప్పేసి అంటే ప్రభు అంటున్నాడు, వద్దు, నాతోటి వద్దు, నువ్వు ఇక్కడే ఉండి మీ బంధువులకు, మీ ఇంట్లో వాళ్లకు, ఈ ఊరు వాళ్లకు చెప్పు, నీకు దేవుడు ఏ విధంగా మేలు చేశాడు నీ జీవితంలో, ఏ విధంగా నిన్ను ఆదుకున్నాడు, ఆయన యొక్క దయను నీకు ఎలా చూపించాడో దాన్ని నువ్వు ప్రకటించు అని చెప్పేసి ఆయన ఒక మిషనరీగా అక్కడ ఆ ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఇక మనం బైబిల్లో చూసినట్లయితే ఒక విశ్వాసం గురించి మనకు తెలుస్తాయి. ఒక 2 నిమిషాలు చెప్పాలంటే శతాధిపతి గురించి మనకు తెలుసు. లూకా శుభవార్త 7వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ప్రభువా మీరు శ్రమ పడవలదు, మీరు ఒక్క మాట పలికినా చాలు, నా సేవకుడు స్వస్థత పొందునని చెప్పేసి శతాధిపతి ఆ విధంగా విశ్వాసాన్ని వెలిబుచ్చాడు. కననీయ స్త్రీ మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది, ఈ క్షణమే నీ కోరిక నెరవేరునుగాక నేను. ఆ క్షణమే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. ప్రభు అన్నాడు, ఎందుకమ్మా బిడ్డలకి ఇచ్చేటువంటి దాన్ని కుక్కలకి ఎలా వేస్తానమ్మా అన్నప్పుడు ఆ కననీయ స్త్రీ అంటాది, అయ్యా టేబుల్ మీద నుంచి కింద పడేటువంటి వాటి కోసం కుక్కలైనా సరే వేచి చూస్తుంటాయి కదా. ప్రభు ఎందుకు ఆమెను రెచ్చగొట్టాడంటే యూదుల గురించి వాళ్ళకు ఒక పాఠము నేర్పించాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు, మాకే ఈ యొక్క రక్షణ అని అనుకుంటారు. కానీ క్రీస్తు ప్రభువు మీద ఎవరికైతే విశ్వాసం ఉండి ఆయన నమ్ముతారో వాళ్ళందరికీ కూడా రక్షణ ఉంటుందని చెప్పేదానికి ఈ విధంగా అందుకే అన్నాడు, నీ విశ్వాసం మెచ్చదగినది. ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా నువ్వు చూడు, నమ్మకం పెట్టుకున్నావు చూడు, విశ్వాసం చూపిస్తున్నావు చూడు. అదేవిధంగా యాయిరు కుమార్తె గురించి మనం చూస్తాం. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 41-42 వచనాలు. రక్తస్రావ స్త్రీ మార్కు శుభవార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలగుదును అని తలంచి ఆయన వస్త్రములు తాకిన వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను, ఆమె స్వస్థత పొందినట్లు గుర్తించెను. చూడండి, మనము ఏదైనా ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థిస్తున్నామా లేదా అనేది మనము గ్రహించుకోవాలి. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, క్రికెట్ మ్యాచ్ వచ్చేటప్పుడు లాస్ట్లో అబ్బా ధోని 6 కొడితే బాగుండని చెప్పేసి 100% విశ్వాసం, లేదంటే మనం అక్కడ ఉంటాం. లేదా ఏదైనా కజినోస్కి పోయినప్పుడు, లేదా ఏదన్నా పేకాట ఆడేటప్పుడు అబ్బా మంచి కాడు పడాలని చెప్పేసి దేవుడా 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 కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. కానీ గుడికొచ్చినప్పుడు మన గురించి ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ఆ విశ్వాసం మనం వెలిపించాం? కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు? ఏం జరిగింది? చివరికి వాళ్ళు ఆయన ఎల్లగొట్టారు. మంచి చేశాడు కదా క్రీస్తు ప్రభు, ఏంటి ఆ మంచి? ఆ దెయ్యాన్ని
వెడలగొట్టాడు. ఆ దళాన్ని, ఆ దెయ్యాలంటిని కూడా పందుల్లోకి పంపించేసి ఆ పందులు పోయి సముద్రంలో పడి ఆ నీళ్లలో చనిపోయేటట్లు చేసి విముక్తిని చేకూర్చాడు. ఇక వాళ్ళ పిల్లలు ఎవరికి కూడా భయం లేదు. కానీ ఆయన మీరు పోండి అన్నారు, పంపించేశారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంది? ఆ యొక్క ప్రపంచ పందుల గురించి చూశారు, పందులు నాశనం అయిపోయాయని చూశారు. కానీ వాళ్ళు కేవలము ఆ ప్రభువు మాతో ఉంటే, రక్షకుడు మాతో ఉంటే మంచి జరుగునని చూడలేదు. మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము ఏ విధంగా ఉన్నాం? మనకు దేవుడు దయచేసిన అన్ని కూడా మనం గ్రహించి సంతోషముతోటి, ఆనందముతోటి, కృతజ్ఞతాభావంతో ఆయనకు వందనాలు తెలియజేసి మనము యొక్క హృదయాల్లోకి ప్రభువును స్వీకరిస్తూ ఉన్నామా, లేకపోతే మన ఇష్టం వచ్చినట్లు మనం నడుచుకుంటూ ఉన్నామా? కాబట్టి ప్రభువును మన యొక్క హృదయాల్లోకి స్వీకరించినట్లయితే దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. ఆయన గనక ఆహ్వానిస్తే ఆయన మన హృదయంలోకి వస్తాడు, మన ఇంట్లోకి వస్తాడు, మనతోటి భుజిస్తాడు, మనతోటి ఉంటాడు, మనకు రక్షణను దయచేస్తాడు. కాబట్టి ఆ విధంగా ప్రభువును ఆహ్వానిద్దాం. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఇటువంటి వరాన్ని ప్రసాదించమని మనం ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవ, పరలోక తండ్రి, మేము ఇప్పుడు విశ్వాసముతోటి, నమ్మికతోటి మరి విన్నవించుకోబోయేటువంటి మా యొక్క ప్రార్థనలను ఆలకించి మాకు మీ యొక్క కుమారుడి ద్వారా ఈ యొక్క వరాలను ప్రసాదించమని మేము మా యొక్క ప్రపంచ అవసరాల గురించి, మరి మా స్త్రీ సభ అవసరాల గురించి, మా యొక్క వ్యక్తిగత అవసరాల గురించి మిమ్మల్ని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మా ఫ్రాన్సిస్ జగద్గురు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, శక్తిని, బలాన్ని ప్రసాదించండి. అదేవిధంగా మా యొక్క మిత్రాసన పీఠాధిపతులైనటువంటి తుమ్మా బాలాగారిని కూడా ఆశీర్వదించి ఆయన కావలసినటువంటి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ప్రసాదించండి. మరియు మేత్రానులందరినీ, గురువులను, కన్యస్త్రీలను, ఎవరెవరైతే మరి మీ యొక్క స్వార్థను బోధించాలని చెప్పేసి కంకణం కట్టుకొని వాళ్ళ జీవితాన్ని అంకితం చేసుకున్నారు, వారికి మీ యొక్క శక్తిని, బలాన్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క దివ్యవాణి ఛానల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మీ యొక్క వాక్యాన్ని ఇంకా మరి చేసే పని ద్వారా ఎంతోమంది ప్రపంచ నలుమూలలు కూడా అందరూ విని మరి వారందరూ కూడా రక్షణ పొందేటట్లు వీరు మరి వారి యొక్క శక్తిని, వారి యొక్క బలాన్ని, వారికి ఉన్నటువంటి యొక్క గుణాలన్నింటి కూడా ఉపయోగించుకునేటట్లుగా మరి అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఎవరెవరైతే మరి యొక్క దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరి గురించి కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, మరి ఎవరెవరైతే ఈ యొక్క వాక్యాన్ని ఈరోజు విని ఉన్నారో ప్రభువా, వారందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు తాకి ఆశీర్వదించండి. ప్రభువా, వారు మీరు ఉన్నారని చెప్పేసి మీ మీద విశ్వాసముతోటి ప్రభువా, మరి మీ మీద విశ్వాసాన్ని వాళ్ళు దృఢపరుచుకొని వారికి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ దగ్గరకు వచ్చి మరి వారు ప్రార్థన చేసి మీ యొక్క రక్షణ పొందేటువంటి భాగ్యాన్ని వారందరికీ కూడా ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మన యొక్క వ్యక్తిగత అవసరాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, ప్రేమగల సర్వేశ్వర, దయగల దేవ, అల్పులము అయోగ్యులమైనటువంటి మేము దీనతతో, వినయముతో మరి చేసినటువంటి యొక్క ప్రార్థనను ఆలకించి ప్రభువా, ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా మాకు దయచేయమని మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పింతుమయ్యా మా కానుక
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, దీనత్వముతో కూడిన మా సేవకు గురుతుగా నీ పీఠము మీద ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగమును వసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నాను, తనను తాను రిక్తును చేసుకొనెను. సిలువయందు దారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతినొసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధేయించు వారందరి నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరం పవిత్రాత్మతో
ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నా మీరు ఇంట ప్రవేశించటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించుమా, క్రీస్తుని రక్తమా సంతృప్తినియుమా, క్రీస్తుని స్వభావమా నన్ను మార్చుమా.
పలుకరించగా దివ్య భోజమై వచ్చిన ప్రభువు నీ నామమును దీవించుటకు జీవహారమై వచ్చిన ప్రభువు క్రీస్తుని ఆత్మనా పవిత్రపరచుమా క్రీస్తుని శరీరమా నన్ను రక్షించుమా క్రీస్తుని రక్తమా సంతృప్తినియుమా క్రీస్తుని స్వభావమా నన్ను మార్చుమా ప్రేమతో నన్ను పలుకరించగా దివ్య పూజమై వచ్చిన ప్రభువా నీ నామమును దీవించుటకు జీవహారమై వచ్చిన ప్రభువా ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా రక్షణకు సాయపడు దివ్యాహారముతో మమ్ము బలపరిచితివి. ఈ దివ్య ప్రసాదము ప్రపంచమంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములు వృద్ధి చెందుటకు సాయపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా మమ్ము కూడా దీవించి నడిపించవా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా మమ్ము కూడా దీవించి నడిపించవా. దావీదును అభిషేకించినట్లు తల్లి మరియను ఎన్నుకున్నట్లు నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. కురిపించు యేసునాథా. కురిపించు యేసునాథా. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్
8500390621.